ఈ ప్రాంతం నుండి మన గాంజాయి పెడ్లింగ్ని పూర్తిగా శూన్యంగా చేయాలి. ఖచ్చితంగా ప్రతి విలేజ్లో ప్రతి పెద్ద మనిషి ప్రతి హౌస్ నుండి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన ఉంది. దీంట్లో మనకి చూడడానికి విషయం ఏమన్నా, ఎవరైనా పాత క్రిమినల్స్ ఉన్నా, ఎవరైనా పాతగా వాళ్ళపైన కేసెస్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళపైన ఎక్కువ నిఘా పెట్టుకోవాలి. వాళ్ళు మళ్ళగా గాంజాయి తీసుకువెళ్ళడం, మళ్ళగా ఈ యాక్టివిటీస్ని చేసే వాళ్ళతో ఎక్కువగా తిరిగి మళ్ళీగా ఈ క్రైమ్ నుండి వాళ్ళు బయటికి రావాలి. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ, ఒక యూనిట్ లాగా ఒక సర్పంచ్, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఒక ప్రాపర్గా ఒక మంచి సిటిజన్ లాగా వాళ్ళు బిహేవ్ చేయాలి. దీనికోసం కొద్దిగా మోటివేట్ చేయాల్సిన ఉంది. సో ఈ క్రమంలో పోలీస్ తరఫున కూడా ఎవరైనా పాత మోర్ దెన్ 2 కేసెస్ ఎవరైనా ఉంటున్నాయి, వాళ్ళపైన ఎక్కువ నిఘా పెట్టడం జరుగుతున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా జైలు నుండి రిలీజ్ అవుతే అప్పుడు కూడా వాళ్ళపైన నిఘా జరుగుతున్నాయి. మూడోది, మనకి ఈ క్రిమినల్స్తో సహా బయట ప్రాంతం నుండి వచ్చేసి మన ఏఎస్ఆర్ జిల్లాలో ఎవరైనా షెల్టర్ తీసుకుంటున్నారు, ఏమైనా షాప్ కోసం కానీ, మెకానిక్ షాప్ కోసం కానీ, స్వీట్ షాప్ కోసం కానీ, ఏమైనా చిన్న వ్యాపారం కోసం ఎక్కడికి తీసుకుంటారో ఖచ్చితంగా హౌస్ ఓనర్స్ అండ్ షాప్ ఓనర్స్ వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఇంటిసిడెంట్ ముందుగా చెక్ చేసి వాళ్ళపైన ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ కేసెస్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. వాళ్ళ సొంత ప్రాపర్టీ వాళ్ళని ఇవ్వకూడదు. అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రాపర్టీలో ఏమైనా గాంజాయి పెట్టిస్తే అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ ఓనర్కి కూడా అన్నెసెసరీగా లాస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనకి ఈ ప్యాటర్న్ యాక్టివిటీని పూర్తిగా శూన్యంగా చేయాలి. ఈ 3 యాక్టివిటీస్ మనకి పబ్లిక్ సపోర్ట్తో ఎక్కువగా మనకి చేయాల్సిన ఉన్నాయి. సో అది కూడా రిక్వెస్ట్ ఉన్నాయి మీడియాతో, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు పెద్ద మనిషి అందరితో చెప్పుకోవాలి. వాళ్ళు ఈ యాక్టివిటీలో ఖచ్చితంగా వాళ్ళు మంచి ఏఎస్ఆర్ కోసం, మంచి వాళ్ళ భవిష్యత్తు కోసం పోలీస్కి సాయం చేయాలి.